హాయ్ హలో నేను మీ రజిత మన్నంపల్లి. సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? మీ ప్రేమలో మీరు పడడం ఎలా? లవ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్గెస్ట్ టాపిక్ నవ్ ఐ డేస్. మరి ఇది ఎలా చేసుకోవాలి మేడం? మాలో ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఎలా చేసుకోవాలి అని అంటే కనుక, ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి చేయాలనుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మ్యారథాన్ రన్ చేశారు, లేకపోతే ఎవరో ఒక 10 కేజీలు తగ్గారు. ఆ మాట వినంగానే చల్లో నేను కూడా చేస్తాను మ్యారథాన్, లేకపోతే నేను కూడా 10 కేజీలు వెయిట్ లాస్ అవుతా అని అనుకున్నారు. ఆ ఫీలింగే మీకు ఒక రకమైన డెసిషన్ మేకింగ్ ఏజ్ అవుతుందో, అది చెయ్యాలి అనేదైనా థాట్ వచ్చిందో, ఎక్సైట్మెంట్ క్రియేట్ అయిందో, ఇమ్మీడియట్గా మీకు ఒక డోపమైన్ కెమికల్ సెక్రీట్ అవుతుంది. అండ్ అనుకోగానే మీరు ఇంకా సరే ఇమ్మీడియట్గా యాక్షన్ చేద్దామని చెప్పేసి జిమ్లోకి వెళ్ళారు, వెయిట్ తగ్గుదామని చెప్పేసి ఇమ్మీడియట్గా ఒక కోచ్ని మాట్లాడుకున్నారు, స్టార్ట్ చేశారు, చేస్తున్నారు. వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ అవుట్, ఇమ్మీడియట్గా మీకు ఒక ఎండార్ఫిన్స్ అంటే స్వెట్ అవ్వడం మొదలు పెడతారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు మీకు ఎండార్ఫిన్స్ సెక్రీట్ అవుతాయి. దాంతో ఏంటి అని అంటే మీకు 5 to 6 hours ఉంటుంది, చాలా మంచి కిక్ ఇస్తుంది. అది కూడా ఒక రకమైన ఎక్సైట్మెంట్. 3 to 4 weeks కంటిన్యూ చేశారు. ఇక చూడండి ఎక్స్ట్రాడినరీ హ్యాపీనెస్, ఎందుకంటే మంచి రిజల్ట్స్ వస్తుంటాయి, యూఆర్ సో కన్సిస్టెంట్గా చేస్తున్నారు. అప్పుడు మీకు సెరటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ఎ హ్యాపీనెస్ హార్మోన్. ఎందుకంటే మీరు అనుకున్నది చేస్తూ ఉన్నారు, కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంది, సో యూ విల్ ఫీల్ సో బెటర్. ఇదే కనుక మీరు కంటిన్యూ చేస్తూ గనక ఒక 6 months 4 months కనుక కంటిన్యూ చేస్తే ఇది మీకు అలవాటు అయిపోతుంది, సైకిల్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఎక్స్ట్రాడినరీ ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ రిలీజ్ అయిందో దెన్ మీ లోపల నుంచి ఒక హ్యాపీ, అంటే ఓ నేను ఎంత బాగా చేస్తున్నానని మీ మీద మీకే లవ్ పుట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే వస్తుందో సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ అవుతుంది. సెల్ఫ్ ఇమేజ్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ బిల్డ్ అయిందనుకో, ఆ వన్ సెల్ఫ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఇంకప్పుడు మిమ్మల్ని ఆపేవాడే ఉండడు. సో మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతారు. ఇది గనక మీరు ట్రై చేసి ఇమ్మీడియట్గా నాకు కమెంట్ చేయండి. అలాగే ఎవరైతే లేజీగా డౌట్ఫుల్గా ఉన్నారో, సెల్ఫ్ లవ్ లేకుండా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో టు నో దేర్ ఓన్ వాల్యూ. థ్యాంక్ యూ సో మచ్.